పత్తి రైతుల పట్ల సీసీఐ నిబంధనలు శాపంగా మారాయి. పత్తిలో తేమ శాతం 8 నుంచి 12 వరకు మాత్రమే ఉండాలన్న సీసీఐ నిబంధనలతో పత్తి అమ్ముకునేందుకు వెనుకాడుతున్నారు రైతులు. పత్తి అమ్ముకోవడానికి ముందే యాప్లో స్లాట్ బుక్ చేసుకున్నా కొనుగోళ్ల సమయానికి తేమ శాతం కరెక్ట్గా లేకపోవడంతో స్లాట్ రద్దు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు సీసీఐ కొనుగోలు చేసిన పత్తి కనీసం 3000 క్వింటాలు కూడా దాటలేదని తెలిసిందే. తేమ శాతమే దీనికి కారణమంటున్నారు రైతులు. కొనుగోలు లేక కలతప్పిన ఆదిలాబాద్ మార్కెట్ యార్డుపై అంజయ్య మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. అంజయ్య, ఓటీయూ. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులకి తేమ శాతం దడబుట్టిస్తుంది. ప్రధానంగా అమ్ముకుందామంటే కూడా తేమ శాతం రావడం లేదు. దాంతో రైతులందరూ కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే తేమ శాతం గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి, అదేవిధంగా 2 రోజుల పాటు నిన్న కూడా అదేవిధంగా వర్షాలు కురిశాయి. దాంతో రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. పండించిన పంటను అమ్ముకుందామంటే అమ్ముకోలేని పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఉన్నాం. ఈ మార్కెట్ యార్డు ప్రతినిత్యం కూడా కాటన్ కొనుగోళ్లు ప్రారంభమైతే చాలు ఈ ప్రాంతం అంతా ఏదైతే కొనుగోళ్లతోని కిటకిటలాడుతుండే జాతరని తలపిస్తుండే. కానీ ఈరోజు మాత్రం ఎవరు కూడా రైతులు అమ్మడానికి మొగ్గు చూపడం లేదు. నిన్న స్లాట్ బుకింగ్ చేసుకున్న రైతులు 135 మంది రైతులు స్లాట్ను బుక్ చేసుకున్నారు. కానీ ఏదైతే 135 మంది స్లాట్ను బుక్ చేసుకున్న రైతులు అందులో 105 మంది రైతులు కూడా స్లాట్ను రద్దు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కేవలం 25 మంది రైతులు మాత్రమే బండ్లను మార్కెట్ యార్డ్లో పత్తిని అమ్ముకోవడానికి తరలించడం జరిగింది. మనం చూస్తున్న ఏవైతే వాహనాలు ఉన్నాయో ఆ వాహనాలన్నీ కేవలం 25 వాహనాలు మాత్రమే 25 బండ్లలో పత్తిని తీసుకొచ్చారు. పత్తిని తీసుకొచ్చి అమ్మడానికి రావడం జరిగింది. కానీ ఇందుకు భిన్నంగా ఏదైతే గత ఏడాది కానీ ఇంతకుముందు కానీ ఒకసారి పోల్చి చూసుకుంటే రైతులందరూ కూడా ఇక్కడ ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో పత్తిని అమ్ముకోవడానికి వందల వాహనాల్లో వచ్చేవారు. వందల వాహనాల్లో వచ్చి ప్రతినిత్యం ఎంత తక్కువగా వేసుకున్నప్పటికీ కూడా సగటున 10,000 క్వింటల్ల పత్తిని అమ్మేవారు. కొన్ని సందర్భాల్లో 30,000 40,000 క్వింటల్ల పత్తిని అమ్మిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం కేవలం 100 క్వింటళ్ళు, ఈరోజు కేవలం 100 క్వింటల్ల పత్తిని కొనుగోలు చేశామని మార్కెటింగ్ అధికారులు చెప్తున్నారు. ఈ విధంగా చూస్తుంటే పత్తి కొనుగోళ్లు ప్రారంభమై ఏదైతే 27 తారీఖు నాడు పత్తి కొనుగోళ్లు ప్రారంభం కావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పత్తి కొనుగోళ్లు కేవలం 10,000 క్వింటాలు దాటలేదు. ముఖ్యంగా సీసీఐ కొనుగోలు చేసింది 3,000 క్వింటాలు మాత్రం ఉండగా, అదేవిధంగా ఏదైతే ప్రైవేట్కు సంబంధించిన వ్యాపారులు కొనుగోలు చేసింది 7,900 క్వింటాలు మాత్రమే. అంటే మొత్తం ఏదైతే 27 నుంచి ఇప్పటి వరకు పత్తి కొనుగోలు చేసింది సీసీఐకి సంబంధించిన ప్రైవేట్కి సంబంధించిన కొనుగోలు చేసిన పత్తి కేవలం 10,000 క్వింటలు మాత్రమే. దాంతో రైతులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా తేమ శాతం వల్లనే ఈ విధంగా రైతులు మార్కెట్ యార్డ్లో అమ్ముకుందామంటే కూడా అమ్ముకోవడానికి రాలేని పరిస్థితి. ఒకవేళ మార్కెట్ యార్డుకు పత్తిని తరలిస్తే తేమ శాతం రాకపోవడం వల్ల రైతులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఎవరైతే స్లాట్ను బుక్ చేసుకొని పత్తిని తీసుకొచ్చారో వాళ్ళకి తేమ శాతం రావడం లేదని చెప్తున్నారు. ఈ సందర్భంగా కొంతమంది రైతులు మనతో పాటు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. అన్న, మార్కెట్ యార్డుకు పత్తిని తీసుకొచ్చారు, ఎట్లా ఉంది తేమ శాతం? తేమ శాతం ఇక్కడ 15-16 వస్తున్నది. సీసీ వాళ్ళైతే తీసుకున్నట్లేదు. 28 తారీఖు నాడు స్లాట్ బుక్ చేసుకున్నా, వర్షాలతోటి మార్కెట్ బంద్ అని చెప్పేసి క్యాన్సిల్ చేసుకున్నాను. పత్తిని ఇంటి దగ్గర ఆరబెట్టిన తర్వాత సుకటి ఇక్కడ వచ్చిన తర్వాత సుకటి 15-16 వస్తుంది అంటున్నారు. మరి ఇక్కడ 10-12 రూపాయల కిలో ఏరడానికి పోయినాయి. మళ్ళీ ఇక్కడ ఎండబెట్టడానికి కూడా మాకు అక్కడ డబ్బులు పోయినాయి కూలీలకు. మరి ఇక్కడ వచ్చిన తర్వాత సుకటు ఎండబెడదామంటే సుకటు తేమ శాతం వస్తున్నది. మరి ఇక్కడ 10-12 రూపాయల కిలో ఏరడానికి పోతున్నది. ఈ రైతుకు మిగిలేది ఏం లేదు. ఎకరానికి వస్తున్నది 3-4 క్వింటలు అని చెప్పేసి పత్తిని తీసుకొస్తే తేమ శాతం ఇక్కడ బాగా వస్తున్నది. ఈ సీసీ వాళ్ళు కొంచెం మార్కెట్ కానీ సీసీ మేజర్ పెంచాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ప్రధానంగా తేమ శాతం వల్ల మీరు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధమైన అవస్థలు పడుతున్నారు? మార్కెట్ యార్డుకు తీసుకొచ్చినప్పుడు కూడా కొనుగోళ్లు జరగడం లేదు, దీంతో ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు? మార్కెట్ తీసుకోవడానికి పత్తి అమ్ముకోవడానికి సుకడు మాకు అరిగోస పడుతున్నాం సార్. ఇక్కడ పత్తి తీసుకొచ్చిన తర్వాత సుకడు తేమ శాతం అని చెప్పేసి ఇక్కడ ప్రైవేట్కి పోతే సార్ 64-65 పెడుతున్నారు. ఇప్పుడు మరి సీసీఆర్లు ఏమైనా ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఒక తేమ శాతం అనేది 16-17 కానీ 18 పెంచితే రైతుకు బాగుంటుందని చెప్పేసి సీసీ వారిని కోరుచున్నాము. మీరు చెప్పండి అమ్మా, ఎందుకోసం మీరు వచ్చారు, ఎక్కడి నుంచి పత్తిని తీసుకొచ్చారు, ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, కారణం ఏంటి? కారణం మేము పచ్చిగున్నా అంటున్నాం సార్, అంతే. మైసర్ తేమ శాతం ఉన్నది అని అంటున్నాం. మరి తేమ శాతం ఏదైతే మార్కెటింగ్ అధికారులు కానీ సీసీఐ సూచించిన మేరకు వచ్చిందా?
తేమ వస్తున్నాయి సార్ 16, 17 వస్తున్నాయి. 16, 17 వస్తే కొనుగోలు చేయరు కదా సీసీఐ అధికారులు, మీరు ఏం చేయాలి ఇప్పుడు? ఎండ పెట్టమంటున్నావు సార్, ఎండ పెట్టమంటే ఎండుతుంది అది ఇప్పుడు. మార్కెట్లన్నీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎక్కడ చూసినా మార్కెట్లన్నీ కూడా రైతులు లేక వెలవెలబోతున్నాయి. అదేవిధంగా ఎప్పుడు కిటకిటలు ఆడే మార్కెట్లన్నీ కూడా జనం లేక రైతులు లేక ఒక నిర్మానుష్య ప్రాంతాన్ని తలపించే విధంగా పరిస్థితి ఉందని ఏదైతే మార్కెటింగ్ అధికారులు కూడా ఒప్పుకుంటున్నారో, అయితే తేమ శాతం విషయంలో మార్పులు తీసుకొచ్చి సడలింపు చేస్తే రైతులకు న్యాయం జరుగుతుంది. తేమ శాతం విషయంలో సడలింపు చేయాలని రైతులు సర్కార్ను కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.